అందశ్రీ గారు ఈరోజు ఉదయాన్నే మరణించారు. ఇక్కడికి అనేక మంత్రులు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యాచరణ చేస్తూ ఉన్నారు. అధికారంగా అంత్యక్రియలు చేయడానికి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లూరి లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, అందశ్రీ గారు కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, లేకుంటే తను ఏదైతే జయ జయ తెలంగాణ అప్పుడు కావచ్చు, కొద్దిగా ఎమోషనల్ అయిన పరిస్థితి చూసాము. తనతోని పెనువేసుకున్న తెలంగాణకి పెనువేసుకున్న బంధం ఉంది. మీరు ఎలా వస్తూ ఉన్నారు? ఈరోజు మనలో లేకపోవడాన్ని ఎలా వస్తారు? అత్యంత బాధాకరం. ఎందుకంటే ఒక మహాకవి, ఒక మానవతా కోణంతో నుంచి పేద ప్రజానికానికి, దళిత వర్గానికి, బడుగు వర్గాలకు ఏదో ఒకటి చేయాలని తపన గలనటువంటి మహనీయుడు వారి యొక్క గొప్ప ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో వారు వాడిన పాటలు కానీ, వారు రచించిన అనేక గేయాలు కానీ ప్రజల్లో గుండెల్లో ఉండిపోయింది. ఆ మహోన్నతమైనటువంటి ఆ రచయిత మహాకవిని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేసిన మహనీయులు ఉన్నటువంటి వారిలో భాగంగా శ్రీ అందశ్రీ గారు కూడా చాలా గొప్ప మహాకవి. మరి వారు గుర్తించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఏ ప్రభుత్వ కార్యక్రమం లాంఛన పరంగా అయితే ఆ లాంఛన పరంగా మొదలయ్యే ముందు జేహే జేహే అని తెలంగాణ ఒక గీతాన్ని ఆలపించిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసి ముందుకెళ్తే వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి సాహిత్యాన్ని, వారి మహాకవి ఆలోచన విధానాన్ని, వారి రాసిన గేయాన్ని ప్రభుత్వ పరంగా తెలంగాణ ప్రజలు ఏ కార్యక్రమం చేసిన ప్రభుత్వ కార్యక్రమం చేసినా ముందు వారి పాట ఆ విధంగా గౌరవించుకున్నామంటే మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా మధ్యంగా వారు మా మధ్యలో లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధాకరం. ఎందుకంటే గొప్ప కవి, భవిష్యత్తులో కూడా అయినా అనేక గేయాలు అందించేటువంటి మహాకవి ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో ప్రజల యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పాడుతాడు తప్ప ఎవరినో మెప్పించడానికి వాడాయని. ఆయన ఆలోచన విధానం అంతా కూడా ప్రజలకు ఏది మంచి చేయాలి, ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తే మనం ముందుకు పోతాం అనే విధంగా ప్రజల యొక్క మనసును, ప్రజల యొక్క ఆలోచనని ప్రజల గుండెలోని ఆయన యొక్క పాట పరంగా, ఆయన రచయిత పరంగా రాసి వినిపించే గొప్ప కవి. సరే, ఏదేమైనా కూడా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా మన ప్రభుత్వ లాంఛన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు గట్కేశ్వర్లో అధికార పరంగా లాంఛనప్రాయంగా కార్యక్రమాలు చేపట్టబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వం కూడా పాల్గొంటుంది. ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆ కుటుంబాన్ని అండగా ఉంటుంది. వారు లేని లోటు నిజంగా బాధాకరం. ఒక మహాన కవి రేపు వారి యొక్క అంతిమ యాత్రలో యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి రాష్ట్ర మంత్రిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమాల్లో కావచ్చు, ఇటు గద్దర్ కావచ్చు, ఒకవైపు అందశ్రీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం కోల్పోతూ ఉన్నాము. ఒక తరాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఇప్పుడు వచ్చే యువతరానికి ఏం చెప్తారు? అంటే గద్దర్ గారు కానీ, అందశ్రీ గారు కానీ వీరు వారి యొక్క మొత్తం జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన వారు లేని లోటు తీర్చలేము మనం. వారి యొక్క స్ఫూర్తి ఏదైతుందో, వారి ప్రజలకు చేసినటువంటి వారి యొక్క సేవ, వారి యొక్క పాట ద్వారా, వారి యొక్క ఆట ద్వారా, వారి యొక్క రచయిత ద్వారా, వారి యొక్క గేయాన్ని ద్వారా తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా ఉత్తేజపరిచిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో యొక్క తప్పనిసరి ఈ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచన పరంగా ఏదైతే వారి యొక్క గేయం పరంగా అటు గద్దర్ గారు కానీ, ఇకపోతే అందశ్రీ గారు కానీ వారిలాంటి యొక్క ఏదో సేవను మన స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి కవులు కళాకారులు ముందుకెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తను గోళీలు కూడా వారం రోజుల నుండి వేసుకోవట్లేదు అని కొన్ని చెప్తా ఉన్నారు, డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఎందుకు అలా చేశారు తను అంటే మీరేం చెప్పారు? అంటే కొంచెం మొదటి నుంచి కూడా వారు కొంచెం వ్యక్తిగతంగా ఆయన సొంత నిర్ణయం ఉంటుంది తప్ప ఎవరు చెప్తే వినట్టు ఉండే విధంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ముక్కుసూటిగా ఉండే. సరే, ఏం జరిగింది కుటుంబంలో, గోళీలు వేసుకున్న టైం చేసుకోలేదు అనే విషయం తెలియదు. కానీ ఏదేమైనా బాధాకరం, అత్యంత బాధాకరం. ప్రభుత్వం అంతా దిగ్బంధం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అండగా ఉంటుంది ఆ కుటుంబానికి.